వైసీపీ నేత బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై రౌడీ షీట్ నమోదు చేయడం సరికాదని, పూర్తిస్థాయిలో విచారించి వెంటనే రౌడీ షీట్ ఎత్తివేయాలని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ అజితా వేజెండ్లను కలిసి వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో జరుగుతున్న రౌడీయిజం, అరాచకాలు, డ్రగ్స్ ముఠా దౌర్జన్యాలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. వీటన్నింటినీ పూర్తిగా నివారించాలని ఎస్పీని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రశాంతతకు మారుపేరు నెల్లూరు జిల్లా అని తెలిపారు. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోయాయని ఆరోపించారు. నిన్న నగరంలో ఓ వ్యక్తిపై గంజాయి బ్యాచ్ బ్లేడ్తో మెడపై దాడికి పాల్పడడం బాధాకరం అన్నారు. ఇలాంటి దారుణాలన్నింటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి ముఠా కానీ, రౌడీయిజం కానీ నిన్న కూడా చూసాం. గాంధీ బొమ్మ సెంటర్లో బ్లేడ్తో బస్సు ఆపలేదని లేదా బస్సుకు అడ్డంగా బండ్లు పెట్టి అవి తీమన్నందుకు వాళ్ళ గొంతులు కోసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎంతో దాష్టికాలు చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని చిన్న చిన్న కారణాలతో ఉట్టికి చంపేసినటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. మరి వీటన్నింటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలని అని, అలానే నెల్లూరులో రౌడీయిజం ఉండకూడదని, రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరి మీదనైనా కూడా 307 కేసు ఉంది, అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక A1, A2, A3లో ఏ ఒక్కరికైనా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకోవడం, దీనికి పైనుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ క్రమంలో చాలామంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నారు. మేము తప్పకుండా కూడా సమర్థిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా రౌడీయిజం ఉండకూడదు. నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక మంచి పేరుందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఉంటుంది. అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉంటారో ఆ కేసెస్ కనుక అనవసరంగా 307లు పెట్టి ఒక్క కేసును పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనుక వస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు బొబ్బల శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక 307 కేసు కూడా పెట్టడం జరిగింది. కేవలం ఆ 307 కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇలా పొలిటికల్ మోటోతో ప్రారంభమైనటువంటి కేసెస్ ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అఫెన్స్, ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ అలాంటివి కూడా ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు. ఆ సందర్భంలోనే కాదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆమె తప్పకుండా నేను దీన్నంతా కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతులన్నింటినీ కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము మరలా కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కానీ వాటన్నింటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు. వాటన్నింటినీ కూడా ఖండిస్తూనే వస్తూ ఉంటాం. కానీ పొలిటికల్ మోటోతో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడైనటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై ఎవ్వరికీ సమాచారం లేకుండా అతనికి కానీ అతనికి సంబంధించినటువంటి కుటుంబీకులకు కానీ ఎవరికి విషయం చెప్పకుండా నిన్న ఉన్నట్టుండి ఒక కానిస్టేబుల్ వచ్చి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది, మీరు వచ్చి స్టేషన్కి రావాలని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఏ సందర్భంలో మీరు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఎప్పుడు సమాచారం కూడా లేదే మాకని నిన్ననే పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇండ్లు ధ్వంసమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధం లేని అక్రమంగా ఆపాదించినటువంటి ఒక కేసు విషయమై ఇతనికి సమాచారం కూడా లేకుండా రౌడీ షీటు 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో ఉన్నటువంటి సిఐ గారు ఓపెన్ చేశారు అని ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ ఛార్జ్ షీట్స్ అన్నీ పెట్టినటువంటి వాటిల్లో 5 కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది. రెండో
3 కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తట్టుకొని కింద పడిపోయినప్పుడు ఆ ఇన్సిడెంట్లో కూడా ఇతను కనుచూపు మేరలో ఎక్కడా లేడు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే వాళ్ళందరి ప్రోద్బలంతో ఇతని మీద 307 కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా ఈ విధంగా మేము రౌడీ షీటు ఓపెన్ చేస్తున్నామని కానీ, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పదవిలో ఆయన కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన నాయకత్వం వహించి ఆ పార్టీని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయంలో కనీస బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మీ మీద రౌడీ షీటు మేము ఓపెన్ చేస్తున్నాం, ఎంక్వైరీకి రాండి అని కూడా కనీస సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరిగిందండి. మేము ఈరోజు కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు, సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు, నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్గా ఇట్లా బయాస్ చేసినటువంటి ఈ తప్పుడు కేసులు అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని దానిని కనీసం వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునఃపరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి, ఎక్కడున్నారు ఈ రౌడీలు? ఈ రౌడీ షీటర్లందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ ఏది, నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం. ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉంటారండి రౌడీలు, రౌడీ షీటర్లు. దాదాపు 70 సంవత్సరాలు ఏసీ సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆనం వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో, ప్రత్యక్ష రాజకీయాలలో నెల్లూరు టౌన్లో ఎక్కడ కూడా ఈ రౌడీలు కానీ, ఈ రౌడీ మూకలు కానీ, రౌడీ షీటర్లు కానీ వీళ్ళ ప్రమేయమే ఈ రాజకీయాలలో ఉండేది లేదండి. మరి ఎప్పుడైతే రూరల్ శాసనసభ్యుడిగా కేవలం ఒక్క 10 సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు. దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యం చేయటం, కార్యకర్తల్ని భయపెట్టడం, అవతల పార్టీల వాళ్ళని మా దగ్గరకు రాకుంటే మీ మీద కేసులు పెడతామని బెదిరించడం, ఫీలర్స్ని పంపించడం, వాళ్ళ చేత చెప్పించడం, ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాతే నెల్లూరు రూరల్లో, అది కూడా ఇంకెక్కడా లేదయ్యా ఈ కర్మ, ఈ దరిద్రం ఇంకెక్కడా లేదు ఈ జిల్లాలో. 10 నియోజకవర్గాలుంటే 9 నియోజకవర్గాల్లో ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఒక్క నెల్లూరు రూరల్లోనే ఈ సగం గుండెకాయలు వచ్చాయి. ఈ బలవంతపు కేసులకి, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి మీరు రౌడీ షీట్లు పెట్టించినా, ఇంకొక కేసు పెట్టించినా, లేదు మమ్మల్ని అంతం చేస్తామని చెప్పి భయపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు. మీకు ఎదురు నిలబడేదానికి ఈరోజు అందరూ కూడా సిద్ధమైనారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.